హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడూ ఓటీటీ మూవీస్, సీరీస్ రివ్యూస్ మాత్రమే చేసే నేను, ఈరోజు ఒక సీరియల్ గురించి మాట్లాడుతున్నానంటే, ఆ సీరియల్ అంత ప్రత్యేకతని సంపాదించుకుంది. అదే 'గుండె నిండా గుడిగంటలు'. నార్మల్లీ సీరియల్స్ అంటే రొటీన్ స్టోరీస్, ఎండ్‌లెస్ ఎపిసోడ్స్, రిపీటెడ్ ట్విస్ట్‌లని చాలామంది అనుకుంటారు. నేను కూడా అలా అనుకునే వాళ్ళల్లో మొదటిదాన్ని. కానీ 'గుండె నిండా గుడిగంటలు' ఆ ఒపీనియన్‌ని మార్చేస్తోందని చెప్పాలి. ఈ షోకి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆడియన్స్ ఎమోషనల్ కనెక్షన్. క్యారెక్టర్స్‌ని చూస్తే సీరియల్‌లో ఉన్నట్టుగా అనిపించదు. మన ఇంట్లో వాళ్ళనే చూస్తున్నాము అనిపిస్తుంది. అందుకే ప్రతి ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సీరియల్ క్రేజ్ ఎంత అంటే కొన్ని రోజులు బాలు క్యారెక్టర్ వాయిస్ మారిపోగానే సోషల్ మీడియా మొత్తం రియాక్షన్స్‌తో నిండిపోయింది. జస్ట్ 2, 3 రోజుల వాయిస్ చేంజ్‌ని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అదే ఈ క్యారెక్టర్ మీద, ఈ షో మీద వాళ్ళకున్న అటాచ్‌మెంట్. ఒక సీరియల్‌లో ఒక క్యారెక్టర్ వాయిస్ మారిపోతే వెంటనే ఆడియన్స్ నోటీస్ చేసి డిస్కస్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టీఆర్పీ రేటింగ్స్‌లో కూడా 'గుండె నిండా గుడిగంటలు' కన్సిస్టెంట్‌లీ టాప్ పొజిషన్స్‌లో ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు చాలా మంది రెగ్యులర్‌గా ఫాలో అవ్వడమే ఈ సక్సెస్‌కి అతి పెద్ద కారణం. నాకు పర్సనల్‌గా నచ్చిన విషయం ఏంటంటే అన్నెసెసరీ ఓవర్ యాక్షన్, లౌడ్ డ్రామా, లాజిక్ లేని సీన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఎమోషన్స్‌ని న్యాచురల్‌గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఫ్యామిలీ బాండింగ్, రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఇవన్నీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధానంగా ఉంటాయి. అందుకే ఎపిసోడ్ అయ్యాక కూడా క్యారెక్టర్స్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా డైలాగ్స్ అయితే చాలా పెద్ద సూపర్ హిట్. అందుకే నేను ఓటీటీ కంటెంట్ మాత్రమే కవర్ చేసే క్రియేటర్ అయినా ఈ సీరియల్ గురించి మాట్లాడాలి అనిపించింది. ఎందుకంటే మంచి కంటెంట్ ఎక్కడ ఉన్నా కూడా అప్రిషియేట్ చేయాలి. అది సినిమా అయినా, వెబ్ సీరీస్ అయినా లేదంటే సీరియల్ అయినా. మీరు ఇంకా ఈ సీరియల్ చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎందుకు ఇంతమంది ఈ షో ఇష్టపడుతున్నారనేది మీకే అర్థమవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి 'గుండె నిండా గుడిగంటలు' గురించి? ప్రెజెంట్ జనరేషన్‌లో బెస్ట్ ఫ్యామిలీ సీరియల్ ఇదే అని చాలా మంది అంటున్నారు. మరి దాని గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే ఒకవేళ మీరు డైలీ సీరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి? అది ఏ ఛానెల్‌లో, ఏ టైంకి ప్రసారం అవుతుందో కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్‌తో కలుద్దాం. హావ్ ఎ గ్రేట్ టైమ్.